అదే నమస్కారం. గత 5-6 రోజులుగా ఈ టాపిక్ నేను టచ్ అని అనుకుంటూనే ఉన్నాను. బట్ కొన్ని బేస్ పాయింట్స్ కావాలి నాకు. బేసిక్స్ అనమాట. అది కరెక్ట్ ఎలా అనుకున్నప్పుడు లంకా దినకర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు కార్యక్రమానికి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. అటు స్వర్ణాంధ్ర, అటు వికసిత భారత్ ఈ కార్యక్రమానికి ఈ లక్ష్యాలకు సంబంధించి అది. సో ఆయన గారు ఇచ్చినటువంటి ఆ ఫైల్ ఏదైతే ఉందో వీడియో ఆయనకు సంబంధించిన ఏవైతున్నాయో శివప్రసాద్ వీ ఛానల్లో పెడుతున్నాను చూడండి. ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంది, బట్ చాలా ఎక్సలెంట్గా చెప్పుకున్నారు. సో ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వివరణగా విత్ డేటా ఆయన దగ్గర మీకు దొరుకుతాయి. డైరెక్ట్గా నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. లోకేష్ గారు క్లియర్గా ఏం చెప్పున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఎన్డీఏకి సపోర్ట్ కావచ్చు, లేదు అన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏదైనా అంశం గురించి ఎన్డీఏతో మాట్లాడే విషయంలో కావచ్చు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చాలాసార్లు చెప్పారు. అది కూడా ఎలా భవిష్యత్తుని ముందే ఇప్పుడు ఆలోచించి అడిగేస్తారు. అలా చంద్రబాబు గారు మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి 3 బిల్లులు, అందులో మహిళా రిజర్వేషన్లు అమలు, అదేవిధంగా నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్, 3 ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన లాంటివి. ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, డిఎంకే, టీఎంసీ బ్యాచ్ అంతా కలగలిపి చేసింది ఏంటండి, అది సౌత్ ఇండియాకి వ్యతిరేకం. మహిళా రిజర్వేషన్ బిల్లు సెపరేట్గా తీసుకొచ్చి మనం ఆమోదించాలను. ఇప్పుడు డీలిమిటేషన్ అంటే మీరు ఏదైతే తీసుకొచ్చారో అది సౌత్ ఇండియాకి వ్యతిరేకం, సౌత్ ఇండియాకి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? ఆయా రాష్ట్రాలలో సీట్ల సంఖ్య ఇప్పుడున్నది ఏదైతే ఉందో దానికి 50% యాడ్ చేస్తామన్నారు. అది బిల్లు లేదు, అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం అన్నారు. మరలా చెప్తున్నా, మోడీ అండ్ అమిత్ షా వాళ్ళు ఏం చేశారంటే ఎన్డీఏకి సంబంధించి ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచుతామన్నారు. ఎలా పెంచుతారు ఏంటి అంటే, జనాభా బేసిక్ కనుక మీరు చేస్తే జనాభా నియంత్రణ పాటించిన సౌత్ ఇండియాకి చాలా నష్టం, కాబట్టి అలా వద్దని వీళ్ళంటే మేము అలా చెయ్యం. ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఉన్న సీట్లు ఏవైతున్నాయో అవి ఇంకో 50% పెంచుతామన్నారు. అది ఆ బిల్లులో ఉందా అన్నారు. వీళ్ళు లేదు అన్నారు. మరి ఇంకెలా నమ్మాలి అన్నారు. ఒక 1 అవర్ టైం ఇస్తే దాన్ని మొత్తం రెడీ చేసి నేను తీసుకొస్తామని అన్నారు. ఈలోపు ఓటింగ్ హడావుడు మొత్తం అయిపోయింది, కంపు అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. అందులో క్లియర్గా ఏం చెప్పారు, 2026 తర్వాత జనగణన జరిగి దాన్ని బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అప్పుడు మహిళా రిజర్వేషన్ అనేది అమలులోకి వచ్చింది అన్నారు. ఇప్పుడు 2026, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఒకవేళ వచ్చినా అన్ని క్యాల్కులేట్ చేసి ప్రాపర్ వేలో డీలిమిటేషన్ అయిపోయి రిజర్వేషన్ అమలు చేయాలంటే రేపు 2029 అయితే కాదు, మరలా పై వచ్చింది అంటే 2034. 2023లో పాస్ అయిన బిల్లు అమలు అయ్యేసరికి 2034 అయింది. అందుకని కొత్తగా ఏం తీసుకొచ్చున్నారు సవరణ చేసి, ఇప్పుడు జనాభాకి సంబంధించి కౌంట్తో సంబంధం లేకుండా నియోజకవర్గాలను పెంచి అందులో 1/3 లేడీస్కి ఇవ్వాలి అన్నది ఆ బిల్లు. అంటే మొన్న కనుక ఆ బిల్లు కనుక పాస్ అయితే రేపు 2029 ఎన్నికలకి 1/3 రిజర్వేషన్తో లేడీస్ ఎన్నికల్లో పోటీ చేసేవారు. ఇప్పుడు అది మిస్ అయింది. తర్వాత డీలిమిటేషన్ వచ్చేసి ఎలా అన్నారు, ఎస్ జనాభా నియంత్రణ పాటినటువంటి దక్షిణాది రాష్ట్రాలు, జనాభా నియంత్రణ పాటిన కుప్పలుగా జనాన్ని పెంచుకోవడం ఉత్తరాది రాష్ట్రాలు రెండింటి కూడా ఒకే ప్రాతిపదికన అంటే జనాభా ప్రాతిపదికన సీట్లు ఇవ్వడం అంటే పాపం. అందుకని మోడీ ఏమన్నారు, అమిత్ షా ఏమన్నారు, అది మేము చెయ్యరా అబ్బాయి, మీరు జనాభా నియంత్రణ చేశారు కదా, 1976 లెక్కల ప్రకారం కదా ఇప్పుడు ప్రజెంట్ ఉందాం. సో కొత్తగా జనాభా గణన మనం లెక్కలోకి తీసుకోవద్దు. ఏ రాష్ట్రంలో అయితే సీట్లు ఉన్నాయో దానికి 50% యాడ్ చేద్దాం. దాని ప్రకారం పర్సంటేజ్ వైజ్ ఏమైంది, ఇప్పుడున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అదే పర్సంటేజ్ ఉంటుంది. ఇంకా ఒక 0.01% దక్షిణ రాష్ట్రాలకే పెరిగిద్ది. అప్పుడు ఇంకెక్కడా నష్టం లేదు. అండ్ 2024 ఎన్నికలకు ముందే కొత్త పార్లమెంట్ భవనం అన్నది వినియోగంలోకి వచ్చేసింది. అందులో సీటింగ్ కెపాసిటీ మీరు చూస్తే 880 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే 2024 ఎన్నికలకు ముందే ఏంటి ఈ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పెంపు అన్న దాన్ని బేసిస్గా నాడు చేస్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళకి సీట్లు ఏదో మనకు తక్కువ వచ్చాయి 2024 ఎన్నికలలో, దానికోసం డీలిమిటేషన్ తెచ్చి సీట్లు పెంచుతారని చెప్పేసి కొంతమంది అన్నారు. 2024 ముందే కదా మొత్తం రెడీ చేసి పెట్టింది పార్లమెంటు. అంటే వాళ్ళకి సీట్లు పెంచాలని అనుకుంటే అప్పుడే పెంచుకుంటారు కదా. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారంటే రిజర్వేషన్ అమలు చేయాలి అంటే పురుషులకు సీట్ల సంఖ్య తగ్గిపోయింది, వాళ్ళు ఊరుకోరు. అండ్
జనాభా వచ్చేసి 1970 సమయంలో 50 కోట్లు అంత ఉండే, ఇప్పుడు 150 కోట్లు, అంటే దాదాపు 3 డేస్ పెరిగిపోయింది. దీన్ని బేసిస్కొని సీట్లు కనుక పెంచుదామంటే మరలా వచ్చే దక్షిణాదికి నష్టం జరిగింది. అందుకని ఆయా రాష్ట్రాల వారీగా సీట్ల సంఖ్య విభజిద్దాం, ఆయా రాష్ట్రాల వారీగా జనాభాకి సంబంధించి సీట్ల సంఖ్య డివైడ్ చేద్దాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెపరేట్, బట్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి సీట్లకి ఒక 50% పెంచుదాం. ఇది ఆ బిల్లు. దీనివల్ల అసలు నష్టమే ఉండదు సౌత్ ఇండియాకి. దానికి తోడు భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన కానీ ఇంకా రిమైనింగ్ ఏదైనా సరే కానీ మనకు నష్టమే ఉండదు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల రేపు 2023 రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావాలి అంటే ఈ 2026-27 జనాభా లెక్కలు అయిన తర్వాత దీన్ని బేసిస్కొని డీలిమిటేషన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. దీన్ని బేసిస్కొని డీలిమిటేషన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దక్షిణాదికి సీట్ల సంఖ్య భారీగా పడిపోయింది, ఉత్తరాదికి సీట్లు భారీగా పెరుగుతాయి. ఈ పాపానికి కారణం ఎవరంటే రాహుల్ గాంధీ అండ్ బ్యాచ్. చేతులారా వీళ్ళు దక్షిణాదికి ఏదో న్యాయం చేస్తున్నామంటూ దక్షిణాదికి తీరని నష్టం చేశారు, ఘోరమైన నష్టం చేశారు. లెక్కలు సహా వివరంగా లంకా దినకర్ గారు చెప్పినటువంటి వీడియో సేప్రస్ న్యూస్ ఛానల్లో పెడతాను చూడండి. ఈ వీడియో క్లోజ్ చేసిన. నిన్న చంద్రబాబు గారు క్లియర్గా అయితే చెప్పారు. రేవంత్ రెడ్డి వచ్చి ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ రాహుల్ గాంధీకి చెప్పినట్టు చెప్పున్నాడు. ఏమని? చంద్రబాబు ఎన్డీఏ ట్రాప్లో ఇరుక్కొని తప్పు చేశాడు, దక్షిణాదికి నష్టం చేశాడు. యాడ్ నష్టం చేశాడు? ఆయన ఆలోచించి ముందు చూపుతో అడిగేసి దక్షిణాదికి మేలు చేశాడు. నష్టం చేసింది ఎవరు? ఆ తమిళనాడు డిఎంకే బ్యాచ్, కర్ణాటక కాంగ్రెస్ బ్యాచ్, ఆ కేరళ కమ్యూనిస్టులు, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు నష్టం చేశారు. వీళ్ళకి తోడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకళ్ళు. సో అంతిమంగా నేను చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఆల్వేస్ అచ్చమైనటువంటి తెలుగువాడిగా ఆలోచిస్తాడు, స్వచ్ఛమైనటువంటి భారతీయుడిగా ఆలోచిస్తాడు. ఓవరాల్గా అన్నప్పుడు ఆయన వద్ద శిష్యరకం చేసిన వాళ్ళు ఎవరైనా, ఆయన దగ్గర టీడీపీ స్కూల్లో క్రమశిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే అంత క్లారిటీ వచ్చింది. బట్ మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవటం, రాహుల్ గాంధీ అడుగుజాడుగు నడుస్తుండేసరికి అప్పుడప్పుడు గతంలో చంద్రబాబు దగ్గర నేర్చుకున్న అంశాలు పక్కకి వెళ్ళిపోయి రాహుల్ గాంధీ అంశాలు తెర మీదకి వస్తాయి. దానివల్ల కొత్త సమస్యలు. అదేమంటే ఒక జిఎస్డిపి బేస్ మీద విభజన చేయాలి అన్నాడు. ఎలా అసలు? రాష్ట్ర ఆదాయం బేసుకొని సీట్లు కానీ పెంచుకుంటా పోతే హర్యానాకి సీట్లు భయంకరంగా పెరుగుతాయి, కేరళకు భయంకరంగా సీట్లు పడిపోతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. అలా చూసుకుంటే సరే ఏమన్నా సౌత్కి వచ్చేసి కొంచెం ఇబ్బంది. అది అసలు అయ్యేదే కాదు, అసలు రాజ్యాంగ విరుద్ధం అది. సో సింపుల్గా ఇప్పుడు నేను చెప్పేది 2002లో వాజ్పేయి గారి హయాంలో డీలిమిటేషన్ ప్రాసెస్ తీసుకొచ్చున్నారన్నమాట, నియోజకవర్గాల పునర్విభజన రిజర్వేషన్లకు సంబంధించి. అది అయ్యేసరికి 2006 అయింది. బట్ అంటే 2008 అండి. 2002లో అడిగేస్తే ప్రాసెస్ అంతా వేస్తే 2008 అయింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేసి మొన్న పాస్ అయింది. బట్ అమలులోకి వచ్చేసరికి అంటే ఈ జనగణన అవ్వాలా, ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం చెక్ చేసుకోవాలా, ఆ తర్వాత అమలు అవ్వాలంటే 2034. మహిళా రిజర్వేషన్ బిల్లుకి అడ్డుపడింది కాంగ్రెస్ వాళ్ళే, అమలు కాకుండా డిలే అవడానికి కారణం వీళ్ళే. దక్షిణాదికి తీరని విధంగా కనీవిని ఎరుగుని విధంగా సీట్ల సంఖ్య పడిపోబోతున్నాయి. దానికి కారణం ఈ కాంగ్రెస్ అండ్ బ్యాచే. ఎవరైతే ద్రవిడ సొల్లు కబుర్లు చెప్తుంటారో ఆ స్టాలిన్ వాళ్ళు వాళ్ళే చేజెత్తర అతి పెద్ద తీర నష్టం చేశారు. లంకా దినకర్ గారు అద్భుతంగా చక్కగా వివరించారు. సేప్రస్ న్యూస్ ఛానల్ పెడతాను చూడండి. ఆయన చెప్పిన దాని బేస్ పాయింట్స్, నేను రీసెర్చ్ చేసిన పాయింట్స్ అవన్నీ కలగలిపే ఈ కేటీఎస్పీ ఛానల్ ఇస్తూ ఉన్నాను.